త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. భగవంతుడా, ఇప్పటికైనా ఒక్కసారి నందా నా మాట వినేలా చేశావు. మేమిప్పుడు పిన్ని దగ్గరికి వెళుతున్నాము. పిన్నిప్పుడు మారిపోయింది. ఖచ్చితంగా నా బిడ్డకి నిజమైన తండ్రి ఎవరో చెప్తుంది. నా పాపకి తండ్రి నందా అనే నిజం ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ముఖ్యంగా నందాకి, దాక్షాణి అత్తయ్యకి తెలుస్తుంది. పిన్ని చెప్పే నిజాన్ని బట్టే నా జీవితం ఆధారపడి ఉంటుంది. నందానే నా బిడ్డకి తండ్రి అయితే మేమందరం ఆనందంగా ఉండొచ్చు. దాక్షాయని, ఇంత పొద్దున ఎక్కడికెళ్ళావు? గుడికెళ్ళానండి. గుడికా? ఎవరికీ చెప్పనే లేదు? చెప్పుంటే నేను కూడా వచ్చేవాడిని కదా. నేను మనశ్శాంతి కోసం వెళ్ళాను. అక్కడికి మీరెందుకు? నా మనశ్శాంతి పాడు చేయడానికా? ఇన్ని రోజులు పిన్నాడిన నాటకాల వల్ల అత్తయ్య వాళ్ళు నా గురించి తప్పుగా అనుకోవడంలో అస్సలు తప్పు లేదు. అదే ఇప్పుడు పిన్ని మనిషిగా మారింది. తను చెప్పే నిజం నా బిడ్డ భవిష్యత్తుకి, నా భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతా మంచి జరిగేటట్టు చూడు స్వామి. అత్తయ్య, ఒక మనిషిని ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా మీ తర్వాతే. సుబ్బరాజు చనిపోతూ నా బిడ్డకి తండ్రి సుబ్బరాజు కాదు అని చెప్పాడు. అలాగే దేవకి వదినేమో నందానే నా బిడ్డకి తండ్రి అని చెప్పింది. వీళ్ళ ఎవరి మాటలు నమ్మకుండా ఒక్క ఊర్మిళ ఆడిన నాటకాన్నే మీరు నిజమని నమ్ముతున్నారు. కానీ ఈరోజు మీరు కూడా నాతో పాటు ఊర్మిళ పిన్ని దగ్గరికి జైలుకొస్తే ఊర్మిళ పిన్ని చెప్పే నిజాన్ని మాతో పాటు మీరు కూడా వినొచ్చు. అవును దాక్షాయని, నువ్వు కూడా వెళ్ళు. లేదంటే అక్కడ ఊర్మిళ నిజం చెప్పినా వీళ్ళేదో నాటకాలు ఆడుతున్నారని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఊర్మిళ ఏం చెప్పినా సరే అది నీకు కూడా తెలుస్తుంది. నువ్వు వెళితే బాగుంటుంది దాక్షాయని. నందు, మీ అమ్మకు నువ్వైనా చెప్పు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.